నమస్తే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పండితుడు పెద్ద ఎత్తున ప్రాచుర్యాన్ని పొందాడు. అది తెలియని ఇంక ప్రజలకు తెలియనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కాదు అసలు. ఆ పండితుడు గంత పెద్ద ఫేమస్. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, నేను ప్రొటెక్ట్ చేయగలుగుతా, ఫ్యూచర్ ఏంటని చెప్పేసి జ్యోతిషాన్ని బెటర్గా చెప్పగలుగుతా, నేను చెప్తే తప్పే కాదు అని చెప్పేసినట్టు పదే పదే చెప్పుకోవచ్చు అన్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా. ఒక 4-5 యూట్యూబ్ ఛానల్, అంటే తనకు అనుకూలంగా ప్రశ్నలు వేసేటువంటి యూట్యూబ్ ఛానళ్ళకు ముందుకు వచ్చి తన అనుకూలమైనటువంటి ప్రశ్నలు వేయించుకొని ఎక్కిలి నవ్వులు నవ్వుతా, ఎక్కిలి జ్యోతిష్యాలు చెప్పుకుంటా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను ఎంతోమందిని ఎదవల్ని చేశాడని, ఎంతోమంది జీవితాలను నాశనం చేయడానికి కారకుడాయనని చెప్పేసాను. సామాన్య వ్యక్తుల్ని కాక సెలబ్రిటీల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు నాకు పురోహితం తెలుసు, ఆస్ట్రాలజీ నేను జ్యోతిషాన్ని గొప్పగా చెప్పగలుగుతా, నేను చెప్పింది తప్పు కాదని చెప్పేసి తను చెప్పేటటువంటి ఒక 3-4 సరైనటువంటి అంశాలను పెద్ద ఎత్తున తన అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా, వారుకున్నటువంటి మీడియాల ద్వారా ప్రజల మైండ్లలో ఉంచి ఇది కావడం జరిగింది. అయితే వారు ఇటీవల పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యారు. తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల కారణం చేత. వారెవరో కాదు, ప్రముఖ పండితుడు వేణుస్వామి గారు. అంటే పండితులు అని చెప్పేటువంటి వ్యక్తులు చాలా గొప్ప స్థానం పొంది ఉన్నారు మన సమాజంలో. హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి భారతదేశంలో పురోహితులకి, ఆ జెండా వేసేటువంటి వ్యక్తులకి చాలా గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు చాలా నిష్ఠతో ఉంటారు. వారు తీసుకునేటువంటి ఆహారం అయితే ఏంటి, వారి వేషధారణ అయితే ఏంటి, వారి వస్త్రధారణ అయితే ఏంటి, వారు మాట్లాడేటువంటి పదాలు అయితే ఏంటి, వారి ఉచ్చారణ, వారు ఉండేటువంటి వాతావరణం చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ పండితుడు మాత్రం మందు తాగుతా అంటాడు, బీర్ షాపులలో షేర్ ఉందంటాడు, వైన్ షాపులలో షేర్ ఉందంటాడు, బికినీలతో అమ్మాయిలతో ఉన్నటువంటి ఫోటోలను తానే బయట పెడతాడు, లైఫ్ చిల్డ్ ఎంజాయ్ చేయాలని నేను మోడర్న్ పండితుని అని చెప్పేసి అంటాడు. వారి పండితుడు అనేటవాడు మరొకరి క్షేమం కోరుతాడు. వారికి డివోర్స్ అయితేనే నేను చెప్తానా, ఇద్దో ఈ కారణం చేతనే అవుతుంది, తన దగ్గర ఎవరైనా పూజలు చేయాలని చెప్పేసి అంటే లక్షల్లో ఫీజులు పే చేయాలంటాడు. పూజలు ఎలా చేయాలంటే బీర్ సీసాలు పెట్టి చేయాలా, వైన్ పెట్టి చేయాలా, మాంసం పెట్టి చేయాలి. మాంసం వాసన దరిదాపులకు కూడా ఉన్నటువంటి, నీసుకు దరిదాపులకు కూడా ఉండరు పురోహితులు. కానీ ఈ పురోహితులకే కళంకాన్ని, ఆ బ్రాహ్మణ సమాజానికే కళంకం ఈ వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు చాలామంది పురోహితులు అభిప్రాయపడ్డారు. పురోహితం వహించేటువంటి వ్యక్తులు చాలామంది, ఆ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తులే చాలామంది ఈ అభిప్రాయం చెప్పుకొచ్చారు. ఇతని వల్ల ఇతను 4 రూపాయలు సంపాదించుకోగలుగుతా ఉన్నాడు, కానీ ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర చేష్టలు చేసి, కానీ మా బ్రాహ్మణ సమాజంలో ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. గతంలో ఎప్పుడో జరిగినటువంటి మా పెద్దల కారణం చేత ఇతని వల్ల ఇంకా మాకు డ్యామేజ్ అవుతూ ఉంది. ఇతని అలవాట్ల కారణం చేత, ఇతని నడవడిక కారణం చేత, ఇతను వాడేటువంటి పదాల కారణం చేత అని ఈరోజు కూడా సిగ్గులు ఎక్కువకుండా నేను చెప్పినవి 90% కరెక్ట్ అయినాయి, 10% రాంగ్ అయినాయి. ఏంటి వేణుస్వామి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? 10% కరెక్టా, 90% కరెక్టు, 10% రాంగా? కేటీఆర్ గారు 2024లో డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతారు, ఈసారి బీఆర్ఎస్ గెలుచి అని చెప్పేసాను. బీఆర్ఎస్ గెలుచుందని చెప్పేసి అభిప్రాయం లేకుండా 2024లో కేటీఆర్ గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎట్లయితారు? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళొకసారి ముఖ్యమంత్రి రాసి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి యోగం లేదని. ఇక్కడ 2 చెప్పారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్నారు, ఇక్కడ ఒక ప్రిడిక్షన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం లేదు, అయిపోయింది ఇంకా అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గెలవచ్చు అతి తక్కువ మెజార్టీతో, వారికి అంత సీన్ లేదని చెప్పేసి అన్నారు. 2-3 స్థానాలలో వాళ్ళ పార్టీ అభ్యర్థులు గెలవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇలా మళ్ళీ మిమ్మల్ని విమర్శించినటువంటి, అంటే ఎవరైనా విమర్శిస్తే నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తా అన్నారు చిల్లర ఎదవలు, వాళ్ళని మళ్ళీ తూలనాడతారు. మీతో కూర్చున్నటువంటి యాంకర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖ యాంకర్లు మీలాగానే బొద్దుగా ఉండి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తప్పుడు ప్రశ్నలు వేసుకుంటా, జర్నలిజానికి కళంకం తీసుకొచ్చుకుంటా, 4 వ్యూస్ కోసం, 4 రూపాయల చిల్లర పైసల కోసం యావత్ సమాజాన్ని తప్పుడు దోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేటువంటి మీ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఈరోజు ఈ ఎన్నికల ఫలితాల అనంతరం, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మీరు చేసినటువంటి మీ కారణం చేత కొన్ని వందలు కాదు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని సిగ్గు శరం లేకోకుండా
నాకు ఫోన్ చేసి చెప్తారు, నేను ఇంత గురూజీ పెట్టుకుంటా ఉన్నా, ఎవరు గెలుచా ఉన్నారు, ఎస్ఆర్హెచ్ గెలుచుందా, కోల్కతా గెలుచుందా, తెలుగుదేశం గెలుచుందా, వైసీపీ గెలుచుందా, బీఆర్ఎస్ గెలుచుందా, కాంగ్రెస్ గెలుచుందా, బీజేపీ గెలుచుందా, కాంగ్రెస్ గెలుచుందా, నాకు తెలియదు బాబా అని చెప్పేసి అంటారా? నేను 2 కోట్లు పెట్టుకున్నా, నాకు 1 లక్ష పంపు, 20 లక్షలు పంపు, నేను చెప్తాను ఆ పార్టీకి బెట్టింగ్ పెట్టుకొని నీకు పైసలు వచ్చాయని చెప్తారా? సిగ్గు శరం ఉండాలి. మళ్ళీ కెమెరా ముందు నుండి నాకు ఇట్లా ఫోన్ చేశారు, వాళ్ళకి నేను ఇట్లా చెప్తాను అని చెప్పేసి చెప్పుకోవడానికి. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. వీరి మీద పోలీసు సోదరులు చర్యలు తీసుకోవాలని చెప్పేసినట్టు. ఎందుకంటే వీరు పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకోకుండా పబ్లిక్ని తప్పుదోవ పట్టిస్తా వాళ్ళ జీవితాలని నాశనం చేసిన ఒక కుటుంబాలని అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున వేణుస్వామి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడతాం. ముఖ్యంగా పోలీసు సోదరులు వీరిపైన దృష్టి సాధించాలా. వీరు ప్రజల లోలలో నాడడానికి 4 రూపాయల పైసల కోసం అని చెప్పేసి సమాజాన్ని తప్పుదో పట్టించాలని, సమాజంలో సామాన్యుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి. సో పోలీసు సోదరులారా కొంత వీరి వైపు దృష్టి సాధించగలరు. వీరి గత వీడియోలన్నీ చూసి వీరి చేత ఎవరైనా బాధితులు ఉంటే వారి చేత కంప్లైంట్లు తీసుకొని వారి మీద ఏ చర్యలు తీసుకోగలుగుతారో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర నుంచి కూడా విన్నపం. నమస్కారం.